హాయ్ అండి. నేను మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను. ఇది మీషో నుంచి అయితే తెప్పించానండి. కాటన్ క్లాత్ 5 మీటర్స్ అన్నమాట. నా కూతురికి అండ్ ఆమె కూతురికి స్టిచ్ చేశాను. ఈ చిన్న డ్రెస్ వచ్చేసి అంబ్రెల్లా కట్టించాను. అంబ్రెల్లా కట్టించి ఇక్కడ చిన్న బటన్స్ ఉంటే అవి కుట్టాను అన్నమాట. ఈ పెద్ద ఫ్రాక్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్గానే కుట్టాను. మరీ లాంగ్ అంటే లాంగ్ కాదులేండి, కొంచెము మోకాళ్ళ కిందకు ఉంటుంది. ఉన్న ఆ సైజ్ కన్నా కూడా కొంచెము ఎక్స్ట్రా పెట్టాను, ఎందుకంటే అమ్మాయి ఫీడింగ్ ఇచ్చే అమ్మాయి కాబట్టి కొంచెం లూజ్గా ఉండాలి. అందువల్ల ఇలా అయితే స్టిచ్ చేశాను. మరలా సమ్మర్లోనే ఇంకొక మదర్ అండ్ డాటర్ ఫ్రాక్స్ అయితే కుట్టాలి, అంటే మా కోడలికి మనవరాలకి స్టిచ్ అయితే చేయాలి. అంటే వీళ్ళకి కుట్టించినప్పుడు ఆ అమ్మాయికి కూడా కుట్టియాలి కదండి. అంటే నా ఫీలింగ్, ఎవరైనా ఒకటే. బాగుందా అండి? ఈరోజు మార్నింగ్ అయితే లేచి ఈ లాంగ్ ఫ్రాక్ పెద్దది కుట్టేశానండి. ఈ చిన్నది మాత్రము నిన్న స్టిచ్ చేశాను అన్నమాట. ఎందుకంటే ఈరోజు ఆ అమ్మాయి ఊరు వెళ్తుంది. ఉండమ్మా అంటే ఒక వారం ఉండడమే ఎక్కువ అయిందన్నమాట ఆ అమ్మాయి. ఇంక ఈరోజు ఊరు వెళ్తుంది, ఎట్లా అయినా కానీ ఈరోజు స్టిచ్ చేయాలి అనుకుంటూనే లేసానండి. ఇంట్లో పనులన్నీ కూడా త్వరగా చేసేసుకొని మిషన్ ఎక్కి ఒక 2 అవర్స్లో ఇదైతే స్టిచ్ చేసేసాను. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అన్నమాట. ఇష్టపడితే కష్టం ఉండదు. ఎలాంటి పనినైనా కూడా మనము ఈజీగా చేసేయచ్చు. అవునా కదా? ఒకసారి అయితే కామెంట్ చేయండి. డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. ఓకేనండి, బాయ్.